చాలామంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు, చాలా మ్యాజిక్లు జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకుంటున్నారు. కానీ భయంతోనూ ఆందోళనతోనూ కంగారుతోనూ నిజంగా ఇలాంటివి కూడా జరుగుతాయా? 2 ట్యూబులు బ్లాక్ ఉంటే ప్రపంచం అంతా ఐవీఎఫ్ అంటుంది. ఒకరు 3 లక్షలు, ఒకరు 4 లక్షలు, ఒకరు 2 లక్షలు అంటున్నారు తప్ప ఐవీఎఫ్ అయితే తప్పదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అసలు ట్యూబులు 2 బ్లాక్ ఉన్నా కూడా ఐవీఎఫ్ లేకోకుండా కేవలం మందుల ద్వారా ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తుంటే నమ్మలేక భయపడుతున్నారు. కానీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి ట్యూబుల్ని మనం చక్కగా ఓపెన్ చేసి మందులతోనే ట్యూబుల్ని ఓపెన్ చేయటం జరిగింది. అలా సక్సెస్ స్టోరీలో మరొక సక్సెస్ స్టోరీ చేరారు. లక్ష్మి గారు, అంజయ్య గారు ఎల్బీ నగర్ నుంచి వచ్చారు, హైదరాబాద్. అమ్మ, మీ పెళ్ళి ఎంతకాలం అయింది? 20 years. 20 years. 20 years నుంచి మీరు స్ట్రక్ అయిపోయారు పిల్లలు లేక. మరి అక్కడికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే మీకు ఎన్ని ఐవీఎఫ్లు చేశారు? బయట 3 IVFలు చేశారు. హైదరాబాద్లో 3 ఐవీఎఫ్లు చేశారండి. వారు మరి ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను క్యాబ్ డ్రైవర్ సార్. క్యాబ్ డ్రైవరు. పెద్ద ఆదాయం ఉండదు, ఏ రోజుకి ఆ రోజే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులమ్మ. అలాంటి మీరు కూడా మరి ఉన్నదంతా కూడా ఊడ్చి బిడ్డ వస్తుందేమోననే ఆశతో ఇక ఈ ఐవీఎఫ్ తప్ప వేరే దిక్కు లేదంటున్నారు కాబట్టి 3 ఐవీఎఫ్కి వెళ్ళారు. 3 IVFకి వెళ్ళాము. ఎగ్స్ లేవు, ఎగ్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పి ఆఖరికి ఫస్ట్ ఏమో ఈ ట్యూబుల్ బ్లాక్ అని ఐవీఎఫ్లు వేశారు. ఎందుకు రావట్లేదు మేడం? ట్యూబుల్ బ్లాక్ అని ఐవీఎఫ్ చేశారు కదా, 1వ సారి 2వ సారి చేశారు, అయినా ఎందుకు రాలేదు మేడం? మాకున్న ఎంత కూడా తాకట్లు పెట్టి మేము తెచ్చి ఏదో ఒకటి చేస్తున్నాము, ఎందుకు రావట్లేదు మేడం అంటే, చివరికి నీ ఎక్స్ కూడా బాగలేదమ్మా, నీ వయసు అయిపోయింది, 42 ఏళ్ళు వచ్చేసినాయి అని చెప్పారు. వయసు అయిపోయింది, ఇక మీకు ప్రెగ్నెన్సీ కూడా చాలా కష్టం, ఇక డోనార్కి వెళ్ళాలన్నారు. అది కూడా వెళ్ళారు, డోనార్కి వెళ్ళాం సార్. అది కూడా ఫలితం రాలేదు. కనీసం ట్యూబ్ ఓపెన్ అవ్వలేదు. మరి మీరు నా దగ్గరికి ఎట్లా వచ్చారమ్మా? అసలు హైదరాబాద్ వదిలి విజయవాడ ఎలా వచ్చారు? హిస్ట్రోస్కోపీ కూడా చేశారు అక్కడ. 3 ఐవీఎఫ్లు, ఒక హిస్ట్రోస్కోపీ, ట్యూబుల్ బ్లాక్, లాప్రోస్కోపీ ఒకటి, మళ్ళా లాప్రోస్కోపీ చేశారు. అంటే ఒక హిస్ట్రోస్కోపీ, ఒక లాప్రోస్కోపీ, 3 ఐవీఎఫ్, ఒక ట్యూబ్ బ్లాక్కి. చూసారండి, ఒక ట్యూబ్ బ్లాక్కి. ఆవిడంక చూడండి ఎలా ఉందో. చాలా సాధారణమైన జీవితం గడిపే మహిళలు, హౌస్ వైఫ్. ఏదో భర్త కష్టపడి పొద్దునుంచి రాత్రి అనక పగలనక ఆ క్యాబ్ డ్రైవర్గా తిరుగుతూ మరి సంపాదించుకున్న ఆ 4 రూపాయల్లో 2 రూపాయలు కడుపు కట్టుకుని దాచుకుని ఆ 2 రూపాయలు తీసుకెళ్ళి ఈ సెంటర్లో ఇవ్వడం. డబ్బు పోవడమే కాదండి, ఒళ్ళు గొల్లైపోయింది పాపం. ఎన్ని ఇంజక్షన్లు పొడుచుంటారమ్మా నీకు పాపం. చాలా బాధపడింది. ఆపరేషన్లప్పుడు కానీ ఐవీఎఫ్లప్పుడు కానీ రోజు ఇంజక్షన్లే, రోజు స్కానింగ్లే. నీ క్యాబ్ అంతా నువ్వు తిరగడానికే సరిపోయి ఉంటుంది, ఇంకా కిరాయికి వెళ్ళడానికి ఏం సరిపోద్ది? అక్కడ చేసిన కష్టం అంతా నా భార్యకి పెట్టడమే జరిపోయింది సార్. సరిపోయింది, హాస్పిటల్కే సరిపోయింది. 12 పైన నీకు పెళ్ళి ఈ 12 lakhs ఖర్చు పెట్టారు. అసలు మీ స్థాయికి చాలా ఎక్కువ అది. అయినా కూడా ట్యూబ్ ఓపెన్ అవ్వాల. మరి ఇక్కడికి వచ్చాక, నా దగ్గరికి వచ్చాక ఎట్లా అయిందమ్మా? ఎన్ని నెలల్లో మీరు సాధించారు? అంటే మందులు వాడుతూ ఉన్నారు కదా, 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు, ట్యూబులు క్లీనింగ్ వచ్చారు, అప్పుడు కూడా ఓపెన్ అవ్వాల. అప్పుడు కూడా ఓపెన్ అవ్వకపోతే నేను మళ్ళా ఐవీఎఫ్ అన్నానా? ఆపరేషన్ చేయాలన్నానా? లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఏం చెప్పాల. మళ్ళీ ఇంకో 2 నెలల మందులు ఇచ్చారు. ఆ తర్వాత మీరు అక్కడ దగ్గరలో ఉండి ట్యూబుల్ టెస్ట్ చేయించుకోండి అమ్మా, ఈ 2 నెలలు కూడా వాడుతూ ట్రై చేయండి. ఒకవేళ ట్యూబ్ ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే వస్తుంది, రాకపోతే కనీసం ట్యూబులు ఓపెన్ అయినాయా లేదనేది మీకు తెలిసిన చోట వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అమ్మ. అక్కడికి వెళ్ళారు హైదరాబాద్లో, మరి అక్కడే చేయించుకున్నారు. మీకు తెలిసిన చోట, మీకు నమ్మకం ఉన్న చోట. ఏమని ఇచ్చారు వాళ్ళు? ఏమని చెప్పారు? ట్యూబులు ఓపెన్ అయినాయని చెప్పారు. 2 ట్యూబులు ఓపెన్ అయినాయి. మళ్ళీ 2 నెలలు ఇచ్చాం. అప్పుడు తర్వాత ట్యూబులు ఓపెన్ అయిపోయింది. 2 ట్యూబులు ఓపెన్. నార్మల్ స్టడీ, బోత్ ఫెలోపియన్ ట్యూబ్స్ నార్మల్ ఇన్ కోర్స్ క్యాలిబర్, ఫ్రీ ఫ్లో ఆఫ్ కాంట్రాస్ట్ ఈజ్ నోటెడ్ ఇన్ టు ద బోత్ ట్యూబ్స్ అని ఇచ్చేసారు. అంటే నీ 12 లక్షలు ఈ ట్యూబ్ బ్లాక్ అని చెప్పి నీకు ఒక హిస్ట్రోస్కోపీ, ఒక లాప్రోస్కోపీ, 3 ఐవీఎఫ్లు చేసింది హైదరాబాద్లోని కొంతమంది డాక్టర్లు.
మరి డాక్టర్ వైఎస్ బాబు ఏం చెప్పాడు? ఐవీఎఫ్ వద్దమ్మా, ఈ నరకం వద్దమ్మా, ఆపరేషన్లు వద్దమ్మా, లాప్రోస్కోపీలు వద్దమ్మా. ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి ప్రధాన కారణము ట్యూబుల లోపల ఇరుక్కున్న క్రిమమ్మ అని చెప్పాను నేను. వెంట్రుకంత ట్యూబుల లోపల క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది. మరి అదే క్రిమిని మనం మందుల ద్వారా చంపగలిగితే ట్యూబ్ ఓపెన్ అవుద్ది. కాకపోతే మందులు నువ్వే కాదు, మీ ఆయన కూడా వాడాలన్నాను నేను. ఇద్దరికి ఇచ్చారు సార్. ఎక్కడ చెప్పరు నీకు. మీ ఆయన లోపల కూడా పిలవరు, ఒక్క బిల్ల కూడా ఇవ్వరు. ఎంతకాడికి నీకే బిల్లలు, నీకే సంచులు మందులు, నీకే స్కానింగ్లు, నీకే బ్లడ్ టెస్టులు, నీకే ఆపరేషన్లు, అన్నీ నీకే. క్రిమిది నీకు అంటుకున్న క్రిమి మీ ఆయనకు కూడా అంటుకుంటుంది, మీ ఆయన నుంచి మళ్ళీ నీకు అంటుకుంటుంది. ఆయనకు ట్యూబ్ లేదు, ఆయన గర్భసంచి లేదు, ఆయన ఏమీ చేయదు. కానీ మళ్ళా నీ ట్యూబ్ని, మళ్ళా నీ గర్భసంచిని డ్యామేజ్ చేస్తుందమ్మా. ఒకవేళ ఆయన మంచివాడైతే పర్లేదు, పక్కింటి ఆవిడతో ఎదిరింటి ఆవిడతో అన్న ఏమన్నా క్రిస్తులు ఇచ్చాడు అనుకో, పక్కింటి ఆవిడ ట్యూబ్ ఎదిరింటి ఆవిడ ట్యూబ్ కూడా మూసుకుపోద్దమ్మా అని చాలా కామెడీగా చెప్పాను. నేను చెప్పే విధానం కామెడీయే, కానీ మ్యాటర్ సీరియస్. సార్ మీ వీడియోలు దాదాపు ఒక 4 years నుంచి చూస్తున్నాను సార్. అయితే మా భార్య మీ వీడియోలు చూస్తుండగా కూడా 6 months చూసినాక మీ దగ్గరికి పోదామని చెప్పింది. అయినా నేను వినకుండా లాస్ట్ IVF చేపించాం. మళ్ళీ చూసారా, మరి దేవుడు దెయ్యం రానివ్వాల పాపం. ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయ్యాక మళ్ళీ అక్కడ డబ్బులు లేవు, ఎగ్స్ ఉన్నాయి, ఫ్రీజ్ చేసాము, ఎగ్స్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ రండి అని చెప్తే నేను మళ్ళీ ఏం చేశానంటే మా భార్యని, అంత దూరం ఉంది కదా ఎట్లా వెళ్తావు, నువ్వు ఇంటి పక్కకున్న హాస్పిటల్కి వెళ్ళలేవు కదా, కష్టం అవుతుంది, నాకు వెళ్ళడం రావడం నీకు కూడా తెలియదు కదా అని చెప్తే చేయించుకుంటావా లేదా అని నేను మళ్ళీ అక్కడే హాస్పిటల్లో ఫోర్స్ చేసిన. మన ఎగ్స్ ఉన్నాయి కదా చేయించుకో అని చెప్తే మా భార్య ఉండి ఏమన్నదంటే, నేను చావనైనా చస్తా కానీ నేను ఆ ఇంజక్షన్లు తీసుకోను, చేయించుకోను అని చెప్పింది సార్. ఇక లాస్ట్కు అక్కడ బంద్ చేసిన సార్. ఆల్రెడీ ఇప్పటికీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పండుగ వచ్చినప్పుడల్లా వస్తాయి. 3 IVFలు ఆపేస్తారేంటి, 60 IVFల వరకు వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఈ లోపల నువ్వు వెళ్ళిపోతావు పైకి, ఫోన్ తీసుకోవడానికి నువ్వు ఉండవు ఎలాగ. ఇది పరిస్థితి అమ్మా. చూడండి, పక్కన సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడని దేవుడు ఎప్పుడో నీకు వీడియో చూపించినా కూడా నువ్వు రాలేకపోయావు నా దగ్గరికి. వచ్చాక ఎంత తొందరలో పని అయిపోయిందో చూడండి. ఇంకా బయట వీడియోలు చూసే వాళ్ళు అందరూ నన్ను కామెడీలు చేసుకుంటున్నారు. ఆపినా కూడా కనీసం నన్ను పట్టుకుని ఉన్నావు, నిలబడ్డావు, ఇక్కడ మందులు కంటిన్యూ చేస్తున్నారు. ప్రతిసారి రావక్కర్లేదు, కొరియర్ పెట్టించుకోవచ్చు అని చెప్పాం. చక్కగా ఒక్కసారి వస్తే చాలమ్మా, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అన్నీ చేసేస్తాం. నువ్వు ప్రతిసారి రావక్కర్లేదు, ఇక మందులు కొరియర్ పెట్టిస్తాం. రోజు స్కానింగ్లు లేవు, రోజు ఇంజక్షన్లు లేవు, చక్కగా మందులే అని చెప్పాము. అలాగే ఇచ్చాము మందులు. ఎప్పుడన్నా మీరు రావాలి అనుకుంటే ఏదైనా అవసరం అయితే మేము పిలుస్తాం. రోజువారీ అయితే నెలలాగైతే రావక్కర్లేదు అని చెప్పా. అసలు ఎంతోమంది మన దగ్గరికి ఫస్ట్ టైం వస్తారు, నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్గానే వస్తారు. అలా ఉంటుంది ఇక్కడ. ఇంకా చాలామంది బయట నన్ను కామెడీ చేసుకోవడం, IVF సెంటర్ డాక్టర్లే వస్తున్నారమ్మా, వాళ్ళకి అర్థమైంది ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా ఉందని. కానీ ఇంకా మనుషులు నమ్మట్లేదు. ఇది కూడా నమ్మలేదు సార్. చాలా చోట్ల తిరిగాం సార్. ఇంకా లాస్ట్ మీరే అనుకున్నా, ఫస్ట్ మీరే అనుకొని మీ దగ్గరకు వచ్చింది, అంతే నమ్మకం కలిగింది సార్. ఇక తర్వాత ఎప్పుడైతే IVFలు అన్నీ పోయినాయో ఇక లాభం లేదని ఆయనకు కూడా విరక్తి వచ్చేసింది. నీకైతే అసలు శాశ్వతంగా దాని మీద ఇక దాని జోలికి వద్దు, దానికి ఒక నమస్కారము ఆ IVFలు కానీ విరక్తి వచ్చేసింది. సరే, ఆయనకు కూడా ఏంటంటే ఆశ, పోన్లే డబ్బులు ఎంతో కొంత పెడదాం, డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రాణానికి ప్రమాదం అమ్మ, నిజం. కాబట్టి ఈ గోలంతా లేకుండా చక్కగా మందులతో ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అని ఎంతోమందికి ప్రూవ్ చేసావమ్మా. ఇప్పుడు మీకు ట్యూబులు ఓపెన్ అయినాయి. ఇన్నాళ్ళకి నువ్వు మరి ఇన్ని సంవత్సరాలు, దాదాపు ఎన్నేళ్ళు అయిందన్నారు పెళ్ళి? 20 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి భగవంతుడు ఇక్కడికి రప్పించాడు. ఇప్పుడు వచ్చిన కొద్ది రోజులకే నీకు చక్కగా ట్యూబ్ ఓపెన్ చేసేసాను నేను. ఇంకా ఇట్లాగే మీరు కొద్దిగా ఓర్పుగా వాడగలిగితే. బ్యాడ్ లక్ ఏంటంటే నెలకు 5,000 మందులు అవడానికి కూడా ఇప్పుడు లేవు మీ దగ్గర. అప్పుడు ఉన్నవన్నీ తుడిచిపెట్టేశారు, అప్పులు కూడా చేసి పడేశారు. అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది మీకు ఇప్పుడు. IVFలు పోవడానికి 1 నెలే,
అప్పులు ఇంకా తీరలేదు మరి సార్. అప్పులు పోవడానికి సంవత్సరాలు పట్టింది కదమ్మా పాపం. ఇప్పటికి ఇంకా అప్పు చేసి అవి తీసుకొని తీసుకునే వచ్చిన అవుతుంది. బిడ్డ రావాలి. అవును. కాబట్టి కానీ నెల ఒక 5,000 10,000 లోపల మందులతో అయిపోద్ది ఇది. కావాలంటే మందులు కొరియర్లు కూడా పెడతాము, మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి అమ్మా, చక్కగా వస్తుంది. ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, ఇక నీకు అడ్డంకి లేదు, అసలు IVF అనే పదం లేదు, హిస్ట్రోస్కోపీ వద్దు, 2 ఓపెన్ అయిపోయింది. హిస్ట్రోస్కోపీ లేదు, ఇక లాప్రోస్కోపీ లేదు నీకు జీవితంలో, IVF అనే పదమే లేదు ఇక నీ జీవితంలో, తుడిచేసానే ఇక న్యాచురల్గా. ఏదొద్దనే ఇక్కడ వచ్చేసాం. అంతేనమ్మా. నీకు లాప్రోస్కోపీ కూడా కాదు, హిస్ట్రోస్కోపీకి అయిన డబ్బులు కూడా అవ్వవు ఇక్కడ, అంత తక్కువ అవుతాయమ్మా. అక్కడ లాప్రోస్కోపీలు హిస్ట్రోస్కోపీలు, ఇక IVF అయితే ఇక డబ్బులు జారు బల్లయ్యక వెళ్ళిపోవడమే, జర్రుని జారుకుంటా అది. సో ఈ ట్యూబుల బ్లాక్ అనేది ఓపెన్ అయింది, చక్కగా మంచిగా వయసు 20 పెళ్ళి 20 ఏళ్ళైనా సాధించగలిగారమ్మా. మంచి మందులు ఇస్తాను నేను, చక్కగా వాడుకుంటూ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.